హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో 10,000 మంది జంటలతో ప్రధాన అనగాష్టమి వ్రతం నిర్వహిస్తున్నట్లు దత్తా విజయానంద స్వామీజీ తెలిపారు. కాలేజీ గ్రౌండ్లో వ్రతం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓరుగల్లు అంటే పోరాటాల గడ్డ అని, అలాంటి గడ్డపై అనగాష్టమి వ్రతంతో ఆధ్యాత్మిక తేజరిల్లుతుందని అన్నారు. ప్రధాన అనగాష్టమి వ్రతం కోసం గణపతి సచ్చిదానంద స్వామీజీ 20 ఏళ్ల తర్వాత నగరానికి వస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా అనగాష్టమి వ్రతం కండువాలు, యంత్ర ముద్రలు ఆవిష్కరించారు. వెంటనే మనకి కరోనా వచ్చి 19లోనే చేయాలి అనుకున్నాం, అప్పుడు కాలేదు. ఇప్పుడు 2022 మార్గశిర మాసం స్వామికి చాలా ఇష్టమైన మాసం. మాసానాం మార్గశీర్షోహం అని చెప్తాడు స్వామి. రేపు కృష్ణాష్టమి. ఇటువంటి శుభ సందర్భంలో డిసెంబర్ 16వ తారీఖు మనం మన వరంగల్లో హనుమకొండలో అద్భుతమైన అనగాష్టమి వ్రతాన్ని చేసుకోబోతున్నాం. అష్ట కష్టాల్ని దూరం చేసేటువంటి అనగాష్టమి వ్రతం, అష్ట సిద్ధుల్ని నవనిధుల్ని అనుగ్రహించేటువంటి అనగాష్టమి వ్రతం. ఈ వ్రతాన్ని రేపు 10,000 మంది దంపతులు ఉండగా స్వామిజీ వారే స్వయంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని మనం చేసుకోబోతున్నాం. వెంటనే మనకి కరోనా వచ్చి 19లోనే చేయాలి అనుకున్నాం, అప్పుడు కాలేదు. ఇప్పుడు 2022